హాయ్ నమస్తే వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ మీ ముందుకి మటన్ కర్రీ రెసిపీతో వచ్చేసానండి. మనము ఇంతకు ముందు చూపించిన రాగి సంగటికి ఈ మటన్ కర్రీ రెసిపీ చాలా బాగుంటుంది. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలు కోసేసుకోండి, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఫస్ట్ మనము మిక్సీలోకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకోండి, పేస్ట్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు తాలింపుకి కావాల్సినవి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టమాటో సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు 1.5 కిలో మటన్లోకి 1/2 చెంచాడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మన ఉల్లిపాయ మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మన టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదండి, అదేనండి మనం ముందల చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ని మీడియం హైలో పెట్టుకుని చేయాలండి. మనం ఎప్పుడైనా మటన్ కర్రీ వండుకునేటప్పుడు నూనె చాలా తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే మటన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. మనము ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వాడుతున్నాము. ఈ రెండిట్లోనూ ఈ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయండి. ఇప్పుడు మన గ్రీన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు మటన్ ఈ పేస్ట్లో బాగా ఫ్రై అవ్వాలండి. దగ్గరే ఉండండి, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 గ్లాసుల నీళ్లు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న బౌల్లో మన మిక్సీ జార్లో వేసుకొని ఆ మసాలా పేస్ట్ ఎక్కడా వేస్ట్ అవ్వకుండా బాగా కడిగి ఆ నీళ్లను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన గరం మసాలా పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే చాలండి. మనం ఇందాక కడిగి పెట్టుకున్న మసాలా నీళ్ళు ఉన్నాయి కదండి, 2 గ్లాసులు, దానికి ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం 3 గ్లాసుల నీళ్లు ఈ మటన్లో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. నాకైతే 8 విజిల్స్ తర్వాత చెక్ చేస్తే ఇంకా మటన్ ఉడకలేదు, ఇంకో 5 విజిల్స్ పెట్టానండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు రాగి సంగటిలో కాంబినేషన్ ఏం చేసుకున్నా కూడా కొంచెం కారంగా ఉండాలండి, అప్పుడే అక్కెక్కుంటుందండి. మన మటన్ కర్రీ ఆర్ మటన్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రాగి సంగటితో చక్కగా తినచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.